నమస్తే వ్యూవర్స్, హార్టీ వెల్కమ్ టు బాలోజీ ఇంగ్లీష్. ఈరోజు మన టాపిక్ వచ్చేసి మనం ప్రతిరోజు కొన్ని పనులు ఎక్స్టర్నల్ ఫోర్స్ వల్ల కొన్ని ఖచ్చితంగా చేయాల్సి వస్తుంది. ఎక్స్టర్నల్ ఫోర్స్ అంటే మేబీ మన బాస్ కావచ్చు, మన మేనేజర్, హెచ్ఎం సార్, ప్రిన్సిపల్ సార్, లేకపోతే హయ్యర్ అథారిటీస్ వాళ్ళు చెప్పడం వల్ల ప్రెషర్తో కొన్ని పనులు తప్పకుండా చేయాల్సి వస్తాయి. కొన్ని మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయిపోయి మన కాన్షియస్తో, మనస్సాక్షితో కొన్ని చేసే పనులు ఉంటాయి అన్నమాట. సో మనముగా ఆలోచించి ఈ పలాని ఖచ్చితంగా ఈ పనులు చేయాలని మనం ఓన్గా డిసిషన్ తీసుకుంటాం. సో ఇటువంటి పనులు మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే మస్ట్ లేదా ఆట్ టు అనే మోడల్ వర్బ్స్ని యూజ్ చేస్తాం. మస్ట్, ఆట్ టు అంటే తప్పక చేయవలసిన పనులు. ఇప్పుడు నేను మస్ట్, ఆట్ టును వాటి మధ్య డిఫరెన్స్ ఏంటి, వాటిని ఎలా యూజ్ చేయాలి అనేది నేను క్లియర్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నా. ప్లీజ్ వీడియోను స్కిప్ చేయొద్దు, వీడియో మొత్తం చూడండి. మధ్యలో మీరు స్కిప్ చేస్తే మధ్యలో కొన్ని కాన్సెప్ట్స్ మిస్ కావచ్చు, సో అర్థం కాకపోవచ్చు. సో ప్లీజ్ వాచ్ టిల్ ది ఎండ్ ఆఫ్ దిస్ వీడియో అండ్ ప్లీజ్ try to make your own sentences of this must and ought to and try to use with your near and dear ones. So now let's go back to the topic. Must, ought to. వీటని అర్థం వచ్చేసి తప్పక చేయవలసిన పనులు. మస్ట్ కిందకి వచ్చేసి మనకు ఆబ్లిగేషన్స్ అంటే లీగల్గా లేకపోతే రెస్పాన్సిబిలిటీని ఫీల్ అయ్యి చేయాల్సిన పనులు, ఖచ్చితంగా చేయాల్సిన పనులు. కంపల్షన్ అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్. మేబీ హెచ్ఎం సార్ చెప్తాడు ఆ ప్రాజెక్ట్ మీరు ఖచ్చితంగా సబ్మిట్ చేయాలి, రేపు ఈ రోజు కల్లా సబ్మిట్ చేయాలి, మార్క్స్ మేము ఈ రోజు పోస్ట్ చేయాలంటాడు. అది కంపల్షన్. నెసెసిటీ అంటే అత్యవసరం అన్నమాట, చాలా అవసరం, అది ఖచ్చితంగా చేయాలి, ఎందుకంటే ఇది చాలా అవసరం కాబట్టి చేయాలి అనే సిచ్యువేషన్లలో నెసెసిటీని ఉద్దేశించి యూజ్ చేయొచ్చు. ఇంకొకటి ప్రొహిబిషన్ అంటే నిషేధం, పలాని పని చెయ్యకూడదు అని చెప్పడానికి మస్ట్ నాట్ అనేది యూజ్ చేస్తాం. వీటన్నిటికి మస్ట్, ఆబ్లిగేషన్, కంపల్షన్, నెసెసిటీకి మస్ట్ అనేది యూజ్ చేస్తాం. అదే ప్రొహిబిషన్కి వచ్చేసరికి మనం మస్ట్ నాట్ అనేది యూజ్ చేస్తాం అనమాట. మస్ట్ నాట్ అంటే ప్రొహిబిషన్, నిషేధించబడింది అనేది. ఇక్కడ మస్ట్లో ఇది వచ్చేసి మస్ట్ సంబంధించింది. అదే ఆట్ టు అంటే అనేది మోరల్ ఆబ్లిగేషన్కి సంబంధించింది. సో మోరల్ ఆబ్లిగేషన్, వాట్ ఈస్ ద మోరల్ ఆబ్లిగేషన్? మోరల్ ఆబ్లిగేషన్స్ తెలుగులో ఏమంటాం అంటే నైతిక విలువలతో కూడినది. నైతిక విలువలతో అంటే మనం లాజికల్గా ఆలోచించినప్పుడు ఈ పని నేను చేయాలి, మన కాన్షియస్ చెప్తాను అనమాట, ఇన్నర్ కాన్షియస్. ఎస్, ఇది రైట్, ఇది రాంగ్, రైట్ మనం చేయాలి అని చెప్తుంది. ఆ రైట్ అలాంటి పనులు మనం చేయాలనేదే మోరల్ ఆబ్లిగేషన్. To tell this moral obligation we use ought to. అది ఎక్స్టర్నల్ ఫోర్సెస్, ఎక్స్టర్నల్ ప్రెషర్ ఉందంటే అది మస్ట్. మోరల్ ఆబ్లిగేషన్ అంటే అది ought to అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో నౌ లెట్ us take three uses are there. మస్ట్కి వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ప్లస్ V1 అంటే ఒక పని తప్పకుండా చేయాలి, ఖచ్చితంగా చేయాలి అని చెప్పడానికి ఈ ఫార్ములా యూజ్ చేస్తాం. అదే సెకండ్ సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ బి, సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ బి తర్వాత అడ్జెక్టివ్ కానీ నౌన్ కానీ ప్లేస్ కానీ యూజ్ చేయాలి. అంటే ఒక స్థలంలో ఉండాలి అంటే ప్లేస్ మస్ట్ బి ప్లేస్ యూజ్ చేయాలి. ఒక వ్యక్తి ఉండాలి అంటే మస్ట్ బి ప్లస్ నౌన్ యూజ్ చేయాలి. ఒక ఫీలింగ్స్తో, ఒక ఇమోషన్స్తో ఉండాలంటే మస్ట్ బి ప్లస్ అడ్జెక్టివ్ అనేది యూజ్ చేయాలి. థర్డ్ యూజ్ వచ్చేసి సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ హ్యావ్ ప్లస్ V3 అనమాట. దీని అర్థం ఏంటంటే ఒక పని తప్పకుండా చేసి ఉంటాను, చేసి ఉంటాడు, చేసి ఉంటుంది అనే మీనింగ్లో ఇది యూజ్ చేస్తాం అనమాట. సో నౌ లెట్స్ గో టు మస్ట్. మస్ట్కి వచ్చేసి ఫస్ట్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ప్లస్ V1. సో ఇక్కడ సబ్జెక్ట్స్ మనకు ఉన్నాయి. ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్. ఐ నేను, వి మేము లేదా మనము, యు నీవు లేదా మీరు, దే వారు, హీ అతను, షీ ఆమె, ఇట్. మస్ట్ తర్వాత మనకు V1 రావాలి. అంటే పలాని పని నేను ఖచ్చితంగా చెయ్యాలి, తప్పకుండా చేసి తీరాలి, ఇది అత్యవసరం, ఇది నిషేధం అని చెప్పడానికి మనం
సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ప్లస్ V1. అదే ఫస్ట్ సెంటెన్స్ తీసుకుంటే ఐ మస్ట్ రెస్పెక్ట్ ఎల్డర్స్, నేను ఖచ్చితంగా పెద్దవారిని గౌరవించాలి. ఇదేంటంటే ఆబ్లిగేషన్ అన్నమాట. ఇట్స్ అ ఆబ్లిగేషన్. ఓకే, we must respect elders. I must finish the work today. I must submit my project works today. I must post the marks in progress card today. అంటే కంపల్షన్. మేబీ హైయర్ అథారిటీస్, హైయర్ ఆఫీషియల్స్, దే ఆర్ ఆస్కింగ్. అథారిటీ మెంబర్స్ మనం అడుగుతున్నారు అనమాట. మనం ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి. ఐ మస్ట్ ఫినిష్ ద వర్క్ టుడే, ఈరోజు నేను ఖచ్చితంగా పని కంప్లీట్ చేయాలి. ఐ మస్ట్ కంప్లీట్ ద ప్రాజెక్ట్ వర్క్ ఈరోజు నేను కంప్లీట్ చేయాలి. ఐ మస్ట్ కంప్లీట్, ఐ మస్ట్ ఫినిష్ అంటే ఇది కంపల్షన్ అనమాట. ఎక్స్టర్నల్ ప్రెషర్ వల్ల మనం ఖచ్చితంగా చేయాలి అనే పనులను ఇక్కడ యూజ్ చేస్తాం. ఐ మస్ట్ గెట్ ఏ జాబ్, ఇప్పుడు నేను ఖచ్చితంగా జాబ్ తెచ్చుకోవాలనేది ఏంటంటే అత్యవసరం. సో గెట్ అనేది పొందడం, V1 ఫామ్. ఐ మస్ట్ గెట్ ఏ వాటర్, జాబ్. ఐ మస్ట్ డ్రింక్ వాటర్ నౌ, ఇప్పుడు బాగా థర్స్టీ ఉన్నా. ఐ మస్ట్ డ్రింక్ వాటర్, నేను ఖచ్చితంగా ఇప్పుడు నీళ్లు తాగాలి, నేను తప్పకుండా నీళ్లు తాగాలి ఎందుకంటే బాగా థర్స్టీ ఉన్నా. ఐ మస్ట్ ఈట్ సంథింగ్ నౌ, నేను ఏదో ఒకటి ఇప్పుడు తినాలి ఎందుకంటే బాగా హంగ్రీ, ఎంతో జర్నీ చేసిన హంగ్రీ అని నీరసం ఉంది. ఐ మస్ట్ ఈట్ సంథింగ్, ఇది నెసెసిటీ అన్నమాట. ఐ మస్ట్ డ్రింక్, ఐ మస్ట్ టాక్ టు హిమ్, నేను ఖచ్చితంగా అతనితో మాట్లాడాలి. ఐ మస్ట్ మీట్ హిమ్, నేను ఖచ్చితంగా అతనికి కలవాలి ఎందుకంటే జాబ్ అపాయింట్మెంట్ కోసం ఐ మస్ట్ మీట్. సో ఈ విధంగా నెసెసిటీ, తప్పకుండా చెయ్యాలి, ఇది చాలా అత్యవసరం అని చెప్పేటప్పుడు సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ప్లస్ V1 అనేది యూజ్ చేస్తుంది. దెన్ నెక్స్ట్ ఐ మస్ట్ నాట్ పార్క్ ద వెహికల్ హియర్, మస్ట్ తర్వాత నాట్ అనేది యాడ్ చేస్తే అది ప్రొహిబిషన్ అవుతుంది. ప్రొహిబిషన్ అంటే నిషేధం. ఐ మస్ట్ నాట్ పార్క్ ద వెహికల్ హియర్, ఐ మస్ట్ నాట్ కీప్ మై సైకిల్స్ దేర్ అవుట్ సైడ్ ద స్కూల్, ఐ మస్ట్ నాట్ కాపీ ఇన్ ది ఎగ్జామ్ హాల్లో మస్ట్ నాట్ కాపీ చేయకూడదు. ఐ మస్ట్ నాట్ సేల్ లైస్, అబద్ధాలు చెప్పకూడదు. ఐ మస్ట్ నాట్ స్టీల్ అదర్స్ థింగ్స్, ఇతరుల వస్తువులు నేను దొంగతనం చేయకూడదు. ఐ మస్ట్ నాట్ బ్లేమ్ అదర్స్, ఇతరులను నేను బ్లేమ్ చేయకూడదు. అంటే మస్ట్ తర్వాత నాట్ యాడ్ చేస్తే అది నిషేధం అనమాట. అంటే పని ఖచ్చితంగా చెయ్యకూడదు అని చెప్పాలంటే మస్ట్ నాట్ టెల్, నాట్ తర్వాత V1 ఫామ్ వస్తుంది. ఐ మస్ట్ నాట్ ఆస్క్ హిమ్, నేను అతన్ని ఖచ్చితంగా ఎట్టి పరిస్థితుల్లో అడగకూడదు అన్నప్పుడు మస్ట్ నాట్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఫస్ట్ ఫార్ములా మనం సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ప్లస్ V1 అంటే ఒక పని తప్పక చేయాలి, ఖచ్చితంగా చేయాలి అన్నప్పుడు ఈ ఫార్ములా యూజ్ చేస్తాం, సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ ప్లస్ V1. ఇంకొకటి వచ్చేసి సెకండ్ ఫార్ములా సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ బి ప్లస్ అడ్జెక్టివ్ ఆర్ నౌన్ ఆర్ ప్లేస్. లెట్ us take అడ్జెక్టివ్. ఐ మస్ట్ బి రెస్పాన్సిబుల్, నేను రెస్పాన్సిబుల్గా ఉండాలి. ఐ మస్ట్ బి సింపుల్, నేను సింపుల్గా ఉండాలి. ఐ మస్ట్ బి ఒబీడియంట్, నేను ఒబీడియంట్గా ఉండాలి. ఐ మస్ట్ బి క్రియేటివ్, నేను క్రియేటివ్గా ఉండాలి. ఐ మస్ట్ బి క్లవర్, నేను క్లవర్గా ఉండాలి. అంటే పలాని విధంగా ఉండాలి అని చెప్పడానికి మస్ట్ బి అని చెప్పేసి దాని తర్వాత మనం అడ్జెక్టివ్ అనేది యూజ్ చేయాలి. నాట్ ఓన్లీ we must be talented, we must be creative, we must be enthusiastic. మనకు జాబ్ రావాలంటే మనం క్రియేటివ్ ఉండాలి, టాలెంటెడ్గా ఉండాలి, ఎంతూసియాస్టిక్గా ఉండాలి. సో ఈ విధంగా ఉంటేనే మనకు జాబ్ వస్తుంది. we must be క్రియేటివ్గా ఉండాలన్నమాట మనం. సో ఆ విధంగా మస్ట్ బి తర్వాత సబ్జెక్ట్, యూ కెన్ యూజ్ ఎనీ సబ్జెక్ట్, అండ్ మస్ట్ బి తర్వాత అడ్జెక్టివ్ అనేది యూజ్ చేయాలి. దెన్ నౌన్ అంటే సపోజ్ ఎవరైనా ఒక వ్యక్తిని చూసినా అది చెప్పచ్చు, హీ మస్ట్ బి అవర్ హెచ్ఎం. సపోజ్ ఏదో పార్టీలు జరుగుతుంది, ఫంక్షన్ వెళ్ళారు, మీ ముందు ఎవరో వెళ్తున్నారు, వాళ్ళ ముఖం చూడలేదు, వెనక నుంచి చూసి అంటున్నారు, హీ మస్ట్ బి అవర్ ప్రిన్సిపల్ సార్, ఇతను ఖచ్చితంగా మన ప్రిన్సిపల్ సార్. ఈ మస్ట్ బి మై క్లాస్ స్టూడెంట్, అతను నా క్లాస్ స్టూడెంట్సే ఖచ్చితంగా. అంటే మస్ట్ బి అని చెప్పడానికి పలానా వ్యక్తి ఉంటాడు, పలానా వ్యక్తి ఇతను అని చెప్పడానికి మస్ట్ బి ఏ టీచర్, హీ మస్ట్ బి మై క్లాస్ టీచర్.
ఐ మస్ట్ బి ఏ టీచర్, నేను ఖచ్చితంగా టీచర్ని కావాలి. ఐ మస్ట్ బి ఏ టీచర్. ఐ మస్ట్ బి అన్ ఇంజనీర్, నేను ఖచ్చితంగా ఇంజనీర్ కావాలి. ఐ మస్ట్ బి ఏ డాక్టర్, నేను డాక్టర్గా ఉండాలి. ఐ మస్ట్ బి ఏ సైంటిస్ట్, నేను సైంటిస్ట్గా ఉండాలి. ఐ మస్ట్ బి అంటే పలాని వ్యక్తిగా ఉండాలి, లేకపోతే పలాని వ్యక్తి అని చెప్పడానికి మస్ట్ బి తర్వాత నౌన్ అనేది యూజ్ చేస్తాం అన్నమాట. దెన్ మస్ట్ బి తర్వాత ప్లేస్. ఐ మస్ట్ బి అట్ స్కూల్ టుమారో బై 7:30, 7:30కు నేను ఖచ్చితంగా స్కూల్ దగ్గర ఉండాలి. ఐ మస్ట్ బి అట్ స్కూల్. ఐ మస్ట్ బి, వి మస్ట్ బి అట్ హోమ్ టుమారో, మేము ఖచ్చితంగా ఇంటి దగ్గర ఉండాలి, ఎందుకంటే రిలేటివ్స్ వస్తున్నారు. బికాస్ మై రిలేటివ్స్ ఆర్ కమింగ్. వి మస్ట్ బి అట్ హోమ్. ఐ మస్ట్ విజిట్, ఐ మస్ట్ విజిట్ హిమ్. ఐ మస్ట్ విజిట్, నేను తప్పకుండా అతన్ని చూడాలి, సందర్శించాలి, అతన్ని దర్శించుకోవాలి, అతని దగ్గరికి వెళ్ళాలి. ఐ మస్ట్ విజిట్ హిమ్ బికాస్ హీ ఈజ్ ఇన్ డెత్ బెడ్. సో ఐ మస్ట్ విజిట్ హిమ్. సో ఐ మస్ట్ బి అట్ ఆఫీస్, నేను ఖచ్చితంగా ఆఫీస్ దగ్గర ఉండాలి. ఎప్పుడు 7 o'clock. ఐ మస్ట్ బి అట్ ఆఫీస్ అట్ 7 o'clock. నేను పలాని టైంలో పలాని ప్లేస్లో ఉండాలి అని చెప్పడానికి మస్ట్ బి ప్లస్ ప్లేస్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఇంకోటి థర్డ్ యూజ్ సబ్జెక్ట్ ప్లస్ మస్ట్ హ్యావ్ ప్లస్ V3. ఇక్కడ V3 అనేది యూజ్ చేస్తున్నాం అనమాట. సపోజ్ మనం ఏం చేస్తాం అనమాట అంటే, సపోజ్ కీస్ ఉన్నాయి, మన కీస్ మనం ఇక్కడ బెంచ్ మీద పెట్టేసినాం, క్లాస్ జరుగుతుంది, క్లాస్ టైంలో బెంచ్ మీద పెట్టేసినాం, పిల్లలతో పాటు మనం కూడా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. కీస్ మళ్ళీ తర్వాత బైక్ దగ్గరికి వెళ్ళి చూస్తే బైక్ కీస్ లేవు మీ దగ్గర. క్లాస్లోకి వచ్చి చూసారు, క్లాస్లో కూడా లేవు. అప్పుడు వేరే సార్ని అడుగుతాను, నేను కీస్ కనిపించట్లేదు అని. అప్పుడు సార్ చెప్తాను అనమాట, ప్యూన్ మస్ట్ హ్యావ్ టేకెన్ యువర్ కీస్. ప్యూన్ ఆర్ అటెండర్ మస్ట్ హ్యావ్ టేకెన్. అటెండర్ తప్పకుండా కీస్ తీసుకొని ఉంటాడు, ఎందుకంటే అతనే కాబట్టి డోర్స్ విండోస్ అన్ని లాక్ చేసి చెక్ చేస్తాడు కాబట్టి. హీ మస్ట్ హ్యావ్ టేకెన్ యువర్ కీస్ ఆర్ హీ మస్ట్ హ్యావ్ సీన్ యువర్ కీస్. అతను ఖచ్చితంగా కీస్ చూసింటాడు, అతను ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. హీ మస్ట్ హ్యావ్ టేకెన్, హీ మస్ట్ హ్యావ్ సీన్, హీ మస్ట్ హ్యావ్ అబ్జర్వ్డ్. సో హీ మస్ట్ హ్యావ్ టేకెన్ అంటే అతను తప్పకుండా తీసుకొని ఉంటాడు. సో ఈ విధంగా మనము పలాని వ్యక్తి పలాని పని. ఐ మస్ట్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ హిమ్, నేను తప్పకుండా ఇన్ఫార్మ్ చేసి ఉంటాను. హీ మస్ట్ హ్యావ్ ఇన్ఫార్మ్డ్ హెచ్ఎం సార్, అతను తప్పకుండా హెచ్ఎం సార్కి ఇన్ఫార్మ్ చేసి ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ కమ్, అతను ఖచ్చితంగా వచ్చి ఉంటాడు. హీ మస్ట్ హ్యావ్ కమ్, అతను ఖచ్చితంగా వచ్చి ఉంటాడు. అంటే పలాని పని చేసి ఉంటాడు ఖచ్చితంగా అని చెప్పడానికి సబ్జెక్ట్ అనేది ఎనీ సబ్జెక్ట్ వీ కెన్ యూస్. దాని తర్వాత మస్ట్ హ్యావ్ ప్లస్ V3 అనేది యూజ్ చేయాలన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ మస్ట్. అంటే ఎక్స్టర్నల్ ప్రెషర్ మీద పలాని పని చేసి ఉండొచ్చు, పలాని పని జరిగి ఉండొచ్చు అని చెప్పడానికి మనం మస్ట్ అనేది యూజ్ చేస్తాం. అదే ఆట్ టుకి వస్తే, ఆట్ టు మోరల్ ఆబ్లిగేషన్ అంటే నైతిక విలువలతో కూడినది. సో నైతిక విలువలతో అంటే దీనికి ఎటువంటి పనిష్మెంట్ ఏం లేదనమాట, మనం చేసినా చేయకపోయినా ఎవరేం అడగరు. కానీ మనం రెస్పాన్సిబుల్గా ఫీల్ అయిపోయి మనం కాన్షియస్ చెప్తారు అనమాట, మన మనస్సాక్షి చెప్తుంది ఇది పలాంది రైట్ పలాంది రాంగ్, సో డూ రైట్ అని చెప్తారు అనమాట. ఆ రైట్ ఏదో మనం చేయాలి, దానికి మనం ఆట్ టు అనేది యూజ్ చేయాలన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ దీనికి వచ్చేసి మనకు 3 యూజెస్ ఉన్నాయి ఆట్ టుతో. సబ్జెక్ట్ ప్లస్ ought to ప్లస్ V1, సబ్జెక్ట్ ప్లస్ ought to be ప్లస్ adjective or place, సబ్జెక్ట్ ప్లస్ ought to have ప్లస్ V3 అనే 3 యూజెస్ ఉన్నాయి. లెట్ us take first example, that is a subject plus ought to ప్లస్ V1, ought to ప్లస్ V1 అనమాట. అంటే ఒక పని చెయ్యాలి. ఈ ought to ప్లేస్లో మనం supposed to అని కూడా యూజ్ చేయొచ్చు అనమాట. ఐ సపోజ్డ్ టు. సో ఇక్కడ ఎగ్జాంపుల్ తీసుకుంటే వి ఆట్ టు గో టు స్కూల్ ఎర్లీ, మనము లేకపోతే మేము ఖచ్చితంగా స్కూల్కు తొందరగా వెళ్ళాలి. వి ఆట్ టు గో టు స్కూల్ ఎర్లీ, వి ఆట్ టు గో ఎర్లీ, మేము ఖచ్చితంగా తొందరగా వెళ్ళాలి. వి ఆట్ టు స్పీక్ పొలైట్లీ, మనం తప్పకుండా లేకపోతే ఖచ్చితంగా పొలైట్గా మాట్లాడాలి, మర్యాదగా మాట్లాడాలి. వి ఆట్ టు విజిట్ మై పేరెంట్స్, ఎక్కడో విలేజ్లో ఉన్నారు, వాళ్ళను ఖచ్చితంగా విజిట్ చేయాలి. వి ఆట్ టు స్పీక్ ట్రూత్, నిజాన్ని
మాట్లాడాలి, సత్యాన్నే మాట్లాడాలి ఎప్పుడు. సో దిస్ ఈజ్ అబౌట్ మోరల్ ఆబ్లిగేషన్స్. నైతిక విలువలతో కూడినవి. సో వీ కెన్ యూజ్ ఎనీ ఆఫ్ ద సబ్జెక్ట్స్ హియర్. ought to తర్వాత మనం ఏ పని చేయాలనుకుంటున్నామో, ఏది చేస్తే కరెక్ట్, లీగల్గా, ఎథికల్గా ఏదైతే కరెక్ట్గా ఉంటుందో ఆ పనిని మనం V1 ఫామ్లో యూజ్ చేస్తాం అన్నమాట. వి ought to help the poor people. బీద వారికి మనం తప్పకుండా సహాయం చేయాలి. వి ought to help the old age people. వృద్ధులకు మనం హెల్ప్ చేయాలి. వి ought to help the flood victims. కు మనం సహాయం చేయాలి. సో ఇట్ ఈస్ అవర్ మోరల్ ఆబ్లిగేషన్. సో ఈ విధంగా మనం ought to అనేది ఒక పని చేయాలి, ఇది మోరల్ ఆబ్లిగేషన్ సంబంధించిన అని చెప్పడానికి మనం ఈ ought to అనేది యూజ్ చేస్తాం. ఈ ought to ప్లేస్లో సపోజ్ టు హెల్ప్ ద ఫ్లడ్ విక్టిమ్స్. మనము ఫ్లడ్ విక్టిమ్స్కు సహాయం చేయాలి. సపోజ్డ్ టు, ought to ప్లేస్లో సపోజ్డ్ టు అని కూడా యూజ్ చేయొచ్చు. సపోజ్డ్ టు ఇలా కూడా యూజ్ చేయొచ్చు అన్నమాట. ఓకే, సెకండ్ తీసుకుంటే సబ్జెక్ట్ ప్లస్ ought to be ప్లస్ అడ్జెక్టివ్ ఆర్ ప్లేస్. సో ఒక స్థలంలో ఉండాలి, ఒక విధంగా ఉండాలి అని చెప్పడానికి ఐ ought to be kind. నేను దయగలిగి ఉండాలి. వెన్ ఐ సీ పూర్ పీపుల్ ఐ ought to be kind enough. నేను దయగలిగి ఉండాలి. ఐ ought to be సింపుల్. నేను సింపుల్గా ఉండాలి. ఐ ought to be పంక్చువల్. నేను పంక్చువల్గా ఉండాలి. ఐ ought to be క్లవర్. నేను తెలివిగా ఉండాలి. సో అడ్జెక్టివ్ అనేది యూజ్ చేయొచ్చు అనమాట. ఐ ought to be జెంటిల్. నేను జెంటిల్గా ఉండాలి. సో ought to be తర్వాత అడ్జెక్టివ్ యూజ్ చేస్తాను. ఐ ought to be ఫ్రీ. నేను ఫ్రీగా ఉండాలి. ఐ ought to be బిజీ. నేను బిజీగా ఉండాలి. ఐ ought to be హ్యాపీ ఆల్వేస్. నేను కష్టం వచ్చినా నష్టం వచ్చినా హ్యాపీగా ఉండాలి. ఐ ought to be హ్యాపీ. ఐ ought to be రిలాక్స్డ్. నేను రిలాక్స్గా ఉండాలి. సో ఈ విధంగా మనం ought to be తర్వాత అడ్జెక్టివ్ యూజ్ చేయొచ్చు. దెన్ కమింగ్ టు ప్లేస్, ఐ ought to be ఇన్ ద ప్రేయర్. నేను ఖచ్చితంగా ప్రేయర్లో ఉండాలి. స్కూల్ ప్రేయర్ జరుగుతుంటుంది, ఖచ్చితంగా ప్రేయర్లో ఉండాలి. ఇట్స్ మై మోరల్ ఆబ్లిగేషన్. ఐ ought to be ఇన్ ద ప్రేయర్. ఐ ought to be అట్ ఆఫీస్. నేను ఖచ్చితంగా ఆఫీస్ దగ్గర ఉండాలి ఎప్పుడు 8 o'clock. ఐ ought to be అట్ ఆఫీస్ బై 8 o'clock. 8 గంటల కల్లా నేను ఆఫీస్లో ఉండాలి. అంటే పలాని పని చెయ్యాలి అని చెప్పడానికి ought to be పలాని ప్లేస్లో ఉండాలి అని చెప్పడానికి ought to be ప్లస్ ప్లేస్ యూజ్ చేయాలన్నమాట. నెక్స్ట్ సబ్జెక్ట్ ప్లస్ ought to have ప్లస్ V3. అంటే ఒక పని చేసి ఉండాల్సింది. అంటే ఏం చేస్తాం, ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఆఫీస్ దగ్గర ఒక విండో బ్రేక్ అయిపోయింది. విండో పెయిన్ ఉన్నది, గ్లాస్ పెయిన్. అది బై మిస్టేక్ ఆ బెంచెస్ మూవ్ చేయడంలో ఇది పగిలిపోయింది. ఇంకా మీరు ఏం చేశారు, ఇంటికి వచ్చేసారనమాట. స్కూల్ అయిపోయింది, ఇంటికి వచ్చేసారు. అప్పుడు అనుకున్నారు, అరే నేను హెచ్ఎం సార్కి ఇన్ఫామ్ చేసి ఉండాల్సింది. ఎందుకంటే మళ్ళీ రేపు ఆయన ఎంక్వైరీ చేసుకొని మళ్ళీ షౌటింగ్ ఇవ్వడం ఇదంతా బాగుండదు. నేను చెప్పి ఉండాల్సింది, నేను చేసి ఉండాల్సింది. లేదంటే మీరు పిల్లల్ని తీసుకొని అక్కడ టూర్ వెళ్తున్నారు. టూర్ వెళ్ళిన బాగా రిస్క్ ఉంది, వెహికల్స్ దొరకట్లేదు సరిగ్గా, బస్సెస్ రావట్లేదు, ఆటోస్ రావట్లేదు. అప్పుడు అనుకుంటున్నాను, నేను కారు తీసుకొని ఉండాల్సింది, నేను ట్యాక్సీ రెంట్కి తీసుకొని ఉండాల్సింది. అంటే పలాని పని చేసి ఉండాల్సింది కానీ నేను చెయ్యలేదు అని చెప్పడానికి మనం సబ్జెక్ట్ ప్లస్ ought to have ప్లస్ V3 అనేది యూజ్ చేస్తాం. ఐ ought to have informed him. నేను అతనికి ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది. ఐ ought to have informed principal about the breaking of the glass. ఆ గ్లాసు పగలడము నేను ప్రిన్సిపల్ సార్కి ఇన్ఫార్మ్ చేసి ఉండాల్సింది. ఐ ought to have asked him. నేను అతన్ని అడిగి ఉండాల్సింది. we ought to have taken a taxi. ఒక ట్యాక్సీ తీసుకొని ఉండాల్సింది. we ought to have said. you ought to have said to me. నువ్వు నాకు చెప్పి ఉండాల్సింది. నువ్వు ఇప్పుడు చెప్తున్నావు, నిన్న చెప్పి ఉండాల్సింది నువ్వు నాకు. you ought to have said to me. నువ్వు నిన్న నాకు చెప్పి ఉండాల్సింది, నేను నిన్ననే సాల్వ్ చేసిండేవాడిని. అంటే దిస్ ఇస్ జస్ట్ లైక్ అ క్రిటిసిజం అనమాట. యూ డిడ్ నాట్ ఇన్ఫార్మ్ మీ, సో ఐ కెనాట్ డూ నవ్ ఎనీథింగ్. యూ ought to have informed me. you ought to have said yesterday. నిన్న నువ్వు నాకు చెప్పి ఉండాల్సింది కానీ ఇప్పుడు చెప్తున్నావు, ఇప్పుడు ఆల్రెడీ లేట్ అయిపోయింది. you ought to have attended the party. నువ్వు పార్టీ అటెండ్ అయి ఉండాల్సింది, పార్టీకి వచ్చి ఉండాల్సింది. you ought to have
టేకెన్, నువ్వు నిన్న తీసుకొని ఉండాల్సి, యూ ఆట్ టు హ్యావ్ టేకెన్ ద గిఫ్ట్ ఎస్టర్డే, నిన్న నువ్వు గిఫ్ట్ తీసుకొని ఉండాల్సింది. సో పలాని పని చేసిండాల్సింది కానీ చెయ్యలేదు అంటే పాస్ట్ ఆబ్లిగేషన్, ఆ పని చేసిండాల్సింది కానీ చెయ్యలేదు అని చెప్పడానికి మనం సబ్జెక్ట్ ప్లస్ ఆట్ టు హ్యావ్ ప్లస్ V3 అనేది యూజ్ చేస్తున్నాము. సో ఈ విధంగా మనకు మస్ట్, ఆట్ టు అంటే తప్పకుండా చేయవలసిన పనులు, ఇది వచ్చేసి ఎక్స్టర్నల్ ఫోర్స్ మీద ఉంటుంది, ఇది వచ్చేసి moral obligations మీద డిపెండ్ ఉంటుంది. దిస్ ఈజ్ అబౌట్ ప్యూర్లీ అబౌట్ అవర్ కాన్షియన్స్, whereas this is about our based on the external pressures due to our officials or higher authorities. So this is all about must and ought. So with this we have completed all the modal auxiliary verbs and auxiliary verbs, primary auxiliary verbs. So next we are going to discuss about some tenses and different grammar aspects for spoken English. So please keep watching Biology English, and please like, share and subscribe if you have not subscribed. And if the video is really informative, please give a like, and if it is not informative, please give dislike, but don't forget to subscribe Biology English. Thank you.